హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినే ఆలు టమాటో కర్రీ. ముందుగా స్టవ్ మీదకి కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, 4 మిరియాలు, మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక ఒక మీడియం సైజ్ ఒక క్యాప్సికన్ని సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు మీ దగ్గర పచ్చి బఠానీ గనక ఉంటే గుప్పెడాన్ని వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. వేసుకొని బాగా కలిపేసి ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న 5 టమాటాలను అందులోకి వేసేసి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి టమాటాలను మధ్య మధ్యలో కలుపుతూ మెత్తబడేంత వరకు ఉడకనివ్వండి. ఇప్పుడు మీకు తగినంత కారాన్ని, తగినంత సాల్ట్ని, 1/2 టీ స్పూన్ పసుపుని వేసి మొత్తాన్ని బాగా కలిపేసి ఒక 2 నిమిషాల వరకు ఉడకనివ్వండి. ఇప్పుడు 4 ఆలుగడ్డల్ని ఉడకబెట్టుకొని పొట్టు తీసి సన్నగా కట్ చేసుకొని టమాటా ముక్కలను వేసి బాగా అంతా కలిసేలాగా కలిపేయండి. ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ని వేసుకొని బాగా కలిసేలాగా కలిపేసి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇప్పుడు కర్రీ అంతటిని బాగా కలిపేసి 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీరను వేసి ఒక్కసారి బాగా కలిపేసి 2 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడకనివ్వండి. ఇలా ఆయిల్ పైకి తేలింది అంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.